ఇక డీటెయిల్స్ చూస్తే మరోసారి తోక జాడించేందుకు పాకిస్తాన్ సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్తో చావు దెబ్బతిన్నప్పటికీ చైనా, టర్కీల సాయంతో ఆయుధాలు సమకూర్చుకొని మరోసారి భారత్పై కాలు దువ్వేందుకు పాక్ కుట్రలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ అనుమానాలను బలపరిచేలా పాకిస్తాన్ ఆర్మీ అధికారులు కవ్వింపులు చేస్తున్నారు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ డార్ చైనాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా చైనా నుంచి అత్యాధునిక 5వ జనరేషన్ కు చెందిన J-35A యుద్ధ విమానాలను పాకిస్తాన్ కొనుగోలు చేయనున్నట్టు తెలుస్తోంది. మొత్తం 40 యుద్ధ విమానాలు సమకూర్చుకుంటోంది దాయాది పాకిస్తాన్. వీటిని చైనా 50% రాయితీతోనే ఇవ్వనుండటం మరో కలవరపరిచే అంశం. వీటన్నింటినీ ఈ ఆగస్టులోనే పాకిస్తాన్ కు చేరుస్తారని చెబుతున్నారు. అమెరికా తర్వాత 5వ జనరేషన్ యుద్ధ విమానాలు చైనా దగ్గర ఉన్నాయి. వీటికి 1250 కిలోమీటర్ల దూరంలోని శత్రు లక్ష్యాలను ధ్వంసం చేసే సామర్థ్యం ఉన్నట్లు చైనా రక్షణ అధికారులు చెబుతున్నారు. గంటకు 2740 కిలోమీటర్ల వేగంతో 52,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తాయని టాక్. అలాగే ఎల్ఓసి వెంబడి ఉగ్రవాద శిబిరాలను తొలగించిన పాకిస్తాన్ వాటిని ధ్వంసం చేయలేదు. ఇది కూడా ఆందోళన కలిగించే అంశంగానే చెబుతున్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ల సాయంతోనూ భారత్కు వ్యతిరేకంగా చైనా కుట్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బంగ్లాదేశ్లోని బ్రిటిష్ కాలం నాటి 6 ఎయిర్ బేస్లను పునరుద్ధరించేందుకు చైనా సాయం చేస్తుంది. ఈ ఎయిర్ బేస్లో భారత సరిహద్దుకు 12 నుండి 15 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. అలాగే పాకిస్తాన్ సైన్యానికి ఆధునిక శిక్షణ ఇచ్చేందుకు టర్కీ ముందుకొస్తోంది. ముఖ్యంగా S-400 డిఫెన్స్ వ్యవస్థను ఎలా ఎదుర్కోవాలో టర్కీ శిక్షణ ఇస్తున్నట్టు చెబుతున్నారు. S-400 వ్యవస్థ టర్కీ దగ్గర కూడా ఉంది. అయితే ఆపరేషన్ సింధూర్ సమయంలో టర్కీ, చైనాల నుంచి సమకూర్చుకున్న డ్రోన్లను పాకిస్తాన్ ప్రయోగించగా వాటిని ఆకాశంలోనే ధ్వంసం చేసింది భారత్. ఆపరేషన్ సింధూర్ కు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చినా సరిహద్దుల్లో భారత్ అప్రమత్తంగానే ఉంది. భారత రక్షణ బడ్జెట్ కు అదనంగా 50,000 కోట్లు కేటాయించింది. ఆపరేషన్ సింధూర్లోనే పాక్, చైనా, టర్కీ కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టిన భారత ఆర్మీకి ఇప్పుడు దాయాదులు ఎన్ని కుయుక్తులు పన్నినా వాటిని తుత్తునీయులు చేయడం పెద్ద పని కాదని భారత రక్షణ రంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముందు జాగ్రత్తగా భారత జాతీయ సలహాదారు అజిత్ దోవల్ బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని అంచనా వేశారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ సునీల్ అందిస్తారు. సునీల్, చూస్తున్న మొత్తంగా పరిస్థితులు అయితే ఉద్రిక్తంగా కనిపిస్తున్నాయి. ఓవైపు చైనా, టర్కీ సాయం కూడా పాకిస్తాన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. చైనా నుంచి అత్యాధునిక విమానాలు కూడా పాకిస్తాన్కు రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇవన్నీ కూడా పాక్ యుద్ధ సన్నాహకాల్లో భాగంగానే పరిగణించాల్సి ఉంటుందా? డీటెయిల్స్ ఏంటి? ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఒకవైపు పాక్ లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడులు చేసింది. 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. 100 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారని చెప్పేసి కూడా భారత్ ప్రకటించింది. ఆ విషయాన్ని పాక్ ఆర్మీ కూడా ధృవీకరించింది. తమ ఉగ్రవాద శిబిరాలను దాడులు చేసింది భారత్. అంతేకాకుండా ఉగ్రవాదులు చనిపోయారన్న విషయాన్ని కూడా కొంత క్లారిటీ ఇచ్చారు. కానీ ఎంతమంది చనిపోయారన్న అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ చనిపోయారన్నది అయితే ఒక క్లారిటీకి వచ్చింది. అంతేకాకుండా భారత్ ఇక ఎయిర్ బేస్లపై కూడా దాడులు చేసింది. ఈ ఎయిర్ బేస్ దాడితో పాక్కి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇక పాక్ కోలుకోవడానికి కూడా మరి కాస్త సమయం పట్టే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. నూర్ఖాన్ ఎయిర్ బేస్ కావచ్చు, అదేవిధంగా లాహోర్, ఇస్లామాబాద్లో భారత్ దాడులు చేసింది. ఆ దాడుల్లో పాక్ తీవ్ర నష్టం వాటిల్లింది. ఇక ఆ కారణంగా పాక్ ఇప్పుడు చైనా కావచ్చు, అదేవిధంగా టర్కీ సాయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో కనుక భారత్ పూర్తి స్థాయికి యుద్ధానికి కనుక దిగితే ఇప్పుడున్నటువంటి ఆయుధ సంపత్తి పాక్కి సరిపోదు. అంతేకాకుండా ఇప్పుడు ఆపరేషన్ సింధు తర్వాత పాక్ భారత్పై చేసినటువంటి దాడుల్లో పూర్తి స్థాయిలో భారత బలగాలు పాక్ ప్రయోగించినటువంటి క్షిపణులను కావచ్చు, డ్రోన్లని కూల్చివేసినటువంటి సిచ్యువేషన్ అయితే చూసాం. ఆ
కూల్చివేసినటువంటి క్షిపణుల్లో ఇటు టర్కీ నుంచి వచ్చినటువంటి డ్రోన్లు కావచ్చు, అదేవిధంగా చైనా నుంచి సమకూర్చుకున్నటువంటి ఆయుధ సంపత్తి ఇవంతా ఉంది. ఇక వీటినన్నిటిని కూడా భారత్ సైన్యం పూర్తి స్థాయిలో తిప్పికొట్టినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా భారత్లో పెద్దగా నష్టం జరగకుండా ఎయిర్ బేస్లకు కావచ్చు, అదేవిధంగా ప్రముఖ ప్రాంతాలకు నష్టం వాటిల్లకుండా పూర్తి స్థాయిలో అడ్డుకుంది. ఇక భారత్ వైపు పాక్ కుయుక్తులు పన్నింది, జనావాసాలపై కాల్పులు చేసింది, ఇక ఉద్రిక్తతను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది, కవ్వింపు చర్యలకు పాల్పడింది. వాటన్నిటికీ కూడా భారత్ తగిన రీతిలో బుద్ధి చెప్పింది అనేది మనకు స్పష్టంగా అర్థమైంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఇటు అమెరికా కాళ్ళబేరానికి వెళ్ళింది, మధ్యవర్తిత్వాన్ని వహించాల్సిందిగా కోరి ఆ మేరకు అమెరికా మధ్యవర్తిత్వం కాకున్నప్పటికీ పాక్ నుంచి వచ్చినటువంటి ఆర్మీ డీజీ నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకే భారత్ ఇటు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించింది. ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ సరిహద్దుల వెంబడైతే పూర్తి స్థాయిలో భారత్ అప్రమత్తంగా ఉందనే చెప్పాలి. ఒకవైపు బిఎస్ఎఫ్ బార్డర్లో కావచ్చు, అదేవిధంగా మిగతా ఎయిర్ స్టేషన్ల వద్ద కావచ్చు, నేవీ, ఆర్మీ, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్, ఈ మూడు కూడా త్రివిధ దళాలు కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నాయి, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నాయి. పాక్ నుంచి ఒకవేళ కనుక ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడితే ధీటుగా సమాధానం చెప్పే విధంగా పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నాయని చెప్పాలి. ఇక భారత్ ఆయుధ సంపత్తిలో ఉన్నటువంటి అణ్వస్త్రాలను కావచ్చు, వీటన్నిటిని తట్టుకోవాలంటే పాక్కి ఉన్నటువంటి శక్తి కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ ఆయుధ సంపత్తి సరిపోదు. కాబట్టి ఇటు చైనా ఇటు పాక్ అయితే సాయం చేస్తుంది. పాక్ అంతేకాకుండా చాలా తక్కువగా ధరలకి ఆయుధాలు కూడా విక్రయించేందుకు ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే చైనా అదేవిధంగా భారత్ సరిహద్దుల్లో కూడా అరుణాచల్ ప్రదేశ్ లో కొంత ఉద్రిక్తతలు అప్పుడప్పుడు తలెత్తుతున్నాయి. కాబట్టి చైనా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అయితే పాక్ వైపు చెప్తుంది, పాక్ కి ఇటు సహకరిస్తుందని చెప్పుకోవచ్చు. సునీల్, మీరు చెప్పినట్టుగా ఒకవైపు పాకిస్తాన్కు చైనా సాయం అందిస్తుంటే S-400 మొన్న ఎంత మనకు రక్షణగా నిలిచిందో మనందరం చూసాం. ప్రపంచవ్యాప్తంగా కూడా S-400కి అభినందనలు వెల్లువెత్తాయి. S-400 కొనుగోలు చేయాలని చెప్పి చాలా దేశాలు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. అటువంటి S-400కి సంబంధించి టర్కీ, పాక్ సైనికులకు లేదంటే ఆ ఉగ్రమూకలకు శిక్షణ ఇవ్వబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇది కొంతవరకు మనని కలవరపరిచే అంశంగానే చూడాల్సి ఉంటుంది. సో భారత్ ఏ విధంగా దీన్ని ఎదుర్కోబోతుంది, ఏ విధంగా యుద్ధ సన్నాహకాల్లో పాకిస్తాన్ మునిగింది అనేది ఇప్పుడు మన ఎంపీలు కూడా విదేశీ పర్యటనలు చేస్తున్నారు. వీటన్నింటికి సంబంధించి కూడా అక్కడ డిస్కషన్ వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా పాక్ ఇప్పటికిప్పుడు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించినప్పటికీ రాబోయే రోజుల్లో కనుక పాక్ నుంచి ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా, లేకపోతే ఉగ్రముఖలు దాడి చేసిన పహల్గావ్ లాంటి దాడులను మళ్ళీ రిపీట్ చేసినా కానీ ఖచ్చితంగా ఈసారి పాక్పై పూర్తి స్థాయిలో భారత్ యుద్ధానికి సన్నద్ధమయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే అంశాన్ని ఇటు రక్షణ శాఖ మంత్రి కావచ్చు, అదేవిధంగా ప్రధాని స్పష్టం చేసినటువంటి సిచ్యువేషన్స్ అయితే చూసాం. ఇక ఆపరేషన్ సింధూర్తో పాక్కి తగిన బుద్ధి చెప్పాం. రాబోయే రోజుల్లో కనుక పాక్ నుంచి ఒక్క తూటా కనుక భారత్ వైపు దూసుకొస్తే ఖచ్చితంగా ఇటు ఇంకా అంతకు బలమైన ఆయుధాలతో పాక్పై దాడి చేస్తామని చెప్పేసి స్పష్టం చేశారు. అంతేకాకుండా ఆపరేషన్ సింధూర్ తర్వాత రక్షణ శాఖకు గణనీయంగా బడ్జెట్ని కూడా పెంచారు. ఇంకా కూడా అధునాతనమైనటువంటి వెపన్స్ ఇటు రష్యా నుంచి కావచ్చు, ఇజ్రాయెల్ నుంచి ఇట్లా కొనుగోలు చేసేందుకు కావచ్చు. మరోవైపు కొత్త వాటిని ఇప్పుడు భారత్ అమ్ముల పొదిలో ఉన్నటువంటి ఆకాష్ కావచ్చు, ఇంకా మిగతా క్షిపణులు కూడా రెడీ చేసుకునేందుకైతే రక్షణ శాఖ బడ్జెట్ కూడా పెంచిందని చెప్పాలి. ఇప్పటికే భారత్ రష్యా నుంచి కొనుగోలు చేసినటువంటి S-400 పూర్తి స్థాయిలో ఇటు శత్రు దేశం పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి డ్రోన్లను అడ్డుకుంది. ఎక్కడికక్కడ వాటిని కూల్చివేసినటువంటి సిచ్యువేషన్ చూసాం. ఇంకా రానున్న రోజుల్లో కూడా మరిన్ని కొనుగోలు చేసే దిశగా భారత్ ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇక రష్యాతో ఇప్పటికే ఒప్పందం ఉంది కాబట్టి ఆ దిశగా త్వరితగతిన వాటిని దిగుమతి చేసుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే త్రిశూల్ కావచ్చు, ఆకాష్ లాంటి క్షిపణులతో పాక్పై విరుచుకుపడే ఛాన్స్ కూడా ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని పాక్ కూడా పూర్తి స్థాయిలో ఇంకా తన ఆయుధ సంపత్తిని పెంచుకునే దిశగానే చైనాతో ఒప్పందం కుదుర్చుకొని అధునాతనమైనటువంటి ఆయుధాలను దిగుమతి చేసుకునే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తుంది వంశీ.